అందరికీ హాయ్ అండి. నాకు వచ్చిన పద్ధతిలో ఎగ్ పఫ్ చేశాను. నైట్ డిన్నర్లోకి చపాతీ చేద్దామని చపాతీ పిండి కలిపాను. ఆ పిండితోనే ఎగ్ పఫ్ చేశాను. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సరిపడా సాల్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాక పసుపు కారం వేసుకొని పొడి మసాలా వేసుకొని కూర అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు చపాతీ చేసుకొని ఒక చపాతీ మీద ఇంకో చపాతీ వేసుకోవాలి. ఆయిల్ అయితే రాసుకోవాలి. 4 వైపులా కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ కూర ఎగ్ పెట్టుకొని ఈ విధంగా అయితే మడతేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత స్టవ్ మంట తగ్గించుకొని ఈ ఎగ్ పఫ్ అయితే అందులో వేసుకొని సిమ్లో అయితే వేగనివ్వాలి. అంతేనండి, నాకు వచ్చిన పద్ధతిలో ఎగ్ పఫ్ రెడీ. ఓవెన్ లేని వాళ్ళు ఇలాగైతే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.